మన్యం కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు. చాలాసేపు అవుతుంది. కోటేశ్వరరావు గారు నమస్కారం. నమస్తే. అంటే బీఆర్ఎస్ ఈ నెల 19వ తేదీకి 24 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 25వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా బీఆర్ఎస్ మళ్ళీ అంటే ఉన్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపాలపై అయితే మాత్రం మరి విస్తృతంగా చర్చించి ఇందులో ఒక విస్తృత స్థాయి సమావేశంలో చర్చించడం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి కేసీఆర్ ఈ మధ్యకాలంలో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, అడపాదడప కొన్ని వ్యాఖ్యలు, గతంలో కృష్ణా జలాలపై ఒక మీటింగ్లో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అనొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ యాక్టివేట్ అవుతుంది అనుకుంటవచ్చా, లేకపోతే ఏంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆ లోపాలనే ప్రధాన అస్త్రాలుగా చేస్తుంది అనుకోవచ్చా, లేకపోతే కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా బయట ప్రజల్లోనే ఉండాలనేటటువంటి ఆ యొక్క ఆ అంశాన్ని కూడా ఏ విధంగా చూడొచ్చు అనుకోవచ్చు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో మీరు చెప్పినటువంటి ఆ తేదీకి వాళ్ళకి అంతర్గతంగా లేదా పార్టీ పరంగా ఒక ప్రాముఖ్యత ఉండొచ్చు. ఆ రోజును పురస్కరించుకొని సభలు జరుపుకోవచ్చు, లేకపోతే మళ్ళా పునరంకితం చేసేటువంటి ప్రతిజ్ఞలు ఏమైనా చేసుకోవచ్చు. కానీ దానికి గత 14 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మౌనంగా ఉండటానికి ఎలాంటి సంబంధం లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఎందుకు మీ కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, బహిరంగంగా మాట్లాడట్లేదు, లేదా మీడియాతో కానీ ఇతరత్ర కానీ ఎందుకు ఇంటరాక్షన్ లేదు అన్నప్పుడు మేము తగినంత సమయం ఇస్తాము, ఒక ఏడాది పాటు మౌనంగా ఉండాలని చెప్పేసి మా కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈలోగా ఆయన ప్రయోగించినటువంటి హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ పనిచేస్తున్నారు కదా అని చెప్పేసి చెప్పారు. ఆ ఏడాది గడువు అయిపోయింది. ఇప్పుడు 19వ తారీఖు లేదా మరొక సందర్భం అని చెప్తున్నారు. రానివ్వండి, అది కూడా దాని సంగతి కూడా తేలిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి తప్ప ఉద్యమ నాయకుడు లేదా ఉద్యమ నాయకుడు లాగా మళ్ళా వస్తాడు అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఉద్యమం లేదు. ఆ ఉద్యమం అనేటువంటిది బీఆర్ఎస్ కి దాని స్వభావం కూడా మారిపోయింది. గతంలో కాంగ్రెస్ 1947 ఆగస్టు 15 నాటికి కాంగ్రెస్ ఒక ఉద్యమ వేదిక, ఆ తర్వాత ఒక అధికార పార్టీ, ఆ తర్వాత దానికి ఉన్నటువంటి స్వభావం కూడా మారిపోయింది. అందుకని ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మళ్ళా మా నాయకుడు ఉద్యమ నాయకుడు, ఎప్పుడు బయటకు లేవాలో, ఎప్పుడు ఏం చేయాలో అనేటువంటిది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి తెలుగులో కూడా సామెత ఉంది, నేను లేస్తే మనిషిని కాదు అని చెప్పుకునేటువంటి వాళ్ళు గతంలో కూడా ఉన్నారు. దానికి సంబంధించిన అనేక ఉన్నాయి. ఇప్పుడు కూడా కేసీఆర్ నేను లేస్తే మనిషిని కాదు, నేను కొడితే మామూలుగా ఉండదు దెబ్బ అని అదేదో సినిమాలో పండుగాడి దెబ్బలాగా ఆయన మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు జనానికి కావాల్సింది ఏంటంటే, ఈవెన్ బీఆర్ కూడా డిమాండ్ చేస్తుందంటే కేసీఆర్ బయటకు రావాలి, ఆ దెబ్బ కొట్టాలి, కాంగ్రెస్ సంగతి తేల్చాలని చెప్పేసి అంటున్నారు. తప్పేం లేదు అది. కానీ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు మన శ్రీనివాస్ గారు ఉన్నారు, బీసీ సర్వే మీద మేము మాట్లాడొద్దు అనుకున్నాం. పోనీ బీసీ సర్వే మీద మీరు మాట్లాడొద్దు అనుకున్నారు, అది మీ ఇష్టం. కానీ మీ పార్టీ ఓటమికి దారితీసినటువంటి కారణాల్లో ఒకటైనటువంటి ధరణి గురించి అసెంబ్లీలో చర్చ పెడితే దాని మీద ఎందుకని బీఆర్ఎస్ ప్రతినిధులు మాట్లాడలేదు? దాన్ని ఎందుకు బహిష్కరించారు? అందువల్ల వ్యవహరించినటువంటి 14 నెలలుగా వ్యవహరించినటువంటి తీరు అనేటువంటిది సెలెక్టివ్ గా ఉంది అనేది ఒక అభిప్రాయం. సరే, సెలెక్టివ్ గా ఉంది, ఎట్లా ఉన్నా కానీ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ఒక ట్విట్టర్ ఎక్స్ ద్వారానో లేకపోతే ఫేస్బుక్ ద్వారానో లేదా మరొక విధంగానో వివిధ సందర్భాల్లో స్పందించడానికి ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? బహిరంగంగా తిరగటానికి అనారోగ్యం అని చెప్పేసి మొదట 9 రోజుల్లో చెప్పారు. ఇప్పుడు అటువంటిది ఏమీ అవట్లేదు. ఒకవేళ అలాంటిది అయినా కానీ విధానపరమైనటువంటి ప్రకటనలు చేయడానికి, స్పందించడానికి ఏం అడ్డం వచ్చింది? అందుకని నేను అనుకోవటం, ఈ 19 లేకపోతే ఇంకోటైనా ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని బహుశా రాజకీయ కార్యకలాపాలకి మళ్ళీ ఆయన శ్రీకారం చుట్టడానికి చూస్తున్నారేమో. దీని వెనకాల కేసీఆర్ మీద జనం నుంచి లేదా పార్టీ కార్యకర్తల నుంచి కూడా వస్తున్నటువంటి ఒత్తిడి ప్రధానమైనటువంటి కారణం. ఎందుకు అంటే ఆయన రాకపోయేట్లయితే
బీఆర్ఎస్ నాయకులు మన శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు లేదా మరొకళ్ళు కూడా డిఫెన్స్ లో పడిపోయేటువంటి అవకాశాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి కూడా రాబోతున్నాయి కనుక అవును. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఏదో ఒకటి తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది నా అభిప్రాయం. ఇక మిగిలినటువంటి వైఫల్యాలు వాటి గురించి రోజు చర్చించుకునేటువంటి అంశాలే. వాటి గురించి మరో సందర్భంలో మనం చెప్పుకోవచ్చు. కేసీఆర్ మళ్ళా రంగ ప్రవేశం లేదా రాజకీయ ప్రవేశం ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటిది వచ్చిన తర్వాత మనం డెఫినెట్ గా దాని గురించి మాట్లాడతాం. రైట్.